హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు ఒక టాప్ ఫార్మా కంపెనీ అండి. సో మనమందరం అది ఇక ఫార్మా కంపెనీస్ అంటే ఎవర్ గ్రీన్ డిమాండ్ ఉన్న కంపెనీస్. అటువంటి కంపెనీస్లో ఒక కంపెనీ ఇప్పుడు ఆల్మోస్ట్ 50 అసలు ఆల్ టైమ్ లోలో ఉందన్నమాట. మళ్ళీ నాకు తెలిసి ఈ కంపెనీ ఆల్ టైమ్ లోకి రావడం అనేది చాలా 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 కష్టం. సో ఇటువంటి స్టాక్ని దట్టు టాప్ వన్ ఆఫ్ ది టాప్ ఫార్మాస్యూటికల్ కంపెనీ అనమాట. సో ఇటువంటి కంపెనీ ఖచ్చితంగా 2026లో నా అనాలసిస్ నా ఐడెంటిఫికేషన్స్ ప్రకారం అది ఆల్ టైమ్ హైకి రీచ్ అయ్యే అవకాశం ఉంది 2026లో. దాంతోపాటు మరి ఆ ఫార్మా స్టాక్ ఏంటి, మరి అది రీచ్ అవుతుందా లేదా, రీచ్ అయితే ఎంతవరకు అవుతుంది, సో చూద్దాం. నెక్స్ట్ దాంతోపాటు ట్యూస్డే మార్కెట్ 16/12/2025 టుమారో కంప్లీట్ మార్కెట్ అనాలిసిస్ అండ్ ఈ వీక్ ఎలా ఉండబోతుందో చూద్దాం. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఇంకా మెయిన్గా వెళ్దాం. మనందరికీ కంపెనీస్ అనగానే జనరల్గా ఏంటంటే రెగ్యులర్గా ప్రతి ఒక్కరికి టచ్ ఉన్న సెక్టార్ అంటే స్టాక్ మార్కెట్లో ఉన్నా లేకపోయినా టచ్ ఉన్న సెక్టార్ ఏంటయ్యా అంటే ఫార్మా కంపెనీస్ అండి. సో మనందరికీ ప్రతి ఒక్కరికి తెలిసినవి అంటే రెగ్యులర్ ఫార్మా, డివీస్ ల్యాబొరేటరీ, రెడ్డీస్ ల్యాబొరేటరీ, సిప్లా కానివ్వండి, జైడూస్ కానివ్వండి, ల్యూపిన్, ఆల్కెమ్ ల్యాబొరేటరీస్. సో ఇలాగా సన్ ఫార్మా, గ్లాండ్ ఫార్మా, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి అన్నమాట. వీటిలో వీటిలో ఇంకొక కంపెనీ ఉందండి, ఒక హిడెన్ జమ్ అంటాం ఈ కంపెనీ. కాకపోతే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల దాని షేర్ వాల్యూ లోకి వచ్చేసింది. సో ఆ కంపెనీయే చూద్దాం. దాని పేరే సనోఫీ ఇండియా అండి. సనోఫీ ఇండియా వన్ ఆఫ్ ద టాప్ భారీ ఫార్మాలో వన్ ఆఫ్ ద మోస్ట్ హై ఎక్స్పెన్సివ్ ప్లేయర్ అని చెప్పవచ్చు సనోఫీ ఇండియా అని. సో ఇది డయాబెటీస్, కార్డియో, సో థ్రంబోసిస్ వంటి క్రోనికల్ థెరపీస్లో స్ట్రాంగ్ బ్రాండ్ అనమాట. దీని బ్రాండింగ్ ఏంటంటే, మేజర్ బ్రాండింగ్ ఏంటంటే దేంట్లో అంటే డయాబెటీస్లో కానీ, కార్డియోస్లో కానివ్వండి, థ్రంబోసిస్లో కానివ్వండి, థెరపీస్లో కానివ్వండి స్ట్రాంగ్ బాండ్ దీనికి డిమాండ్ ఉంది. దాంతోపాటు దీని గ్రోత్ రేటు స్లోగా ఉండడం వల్ల దీని వాల్యుయేషన్ కొంచెం తగ్గింది. ఇప్పటికీ ఎందుకు ఇది తగ్గడానికి రీజన్ ఏంటయ్యా అంటే దీని ప్రైజు మేజర్గా హైగా ఉండడం. ఇది ఎక్కువ ఇన్వెస్టర్స్కి ఇంత రేటు పెట్టి అంటే దీని పేరు జనాలు ఎక్కువ అంటే రెడ్డీస్ ల్యాబొరేటరీ, గ్లాండ్ ఫార్మా వీటంతా హెవీగా ఈ పేరు వినకపోవడం అనేది ఒక ఇదైంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో వన్స్ అపాన్ ఎ టైమ్ ఇట్స్ అన్ ఎక్సలెంట్ మల్టీ బ్యాగర్ కంపెనీ. ఇప్పుడు దీన్ని నేను మల్టీ బ్యాగర్ అని చెప్పను, బట్ ఫ్యూచర్ ప్రాఫిట్ ఇవ్వడానికి చాలా స్కోప్ ఉన్న కంపెనీ అనమాట. సో అసలు ఈ కంపెనీ గురించి చూస్తే ఇది 1956లో స్టార్ట్ అయిందండి. 1956లో ఇన్కార్పొరేట్ అయింది. ఇది ఫ్రెంచ్ గ్లోబల్ ఫార్మా జైంట్ సనోఫీ యొక్క సబ్సిడరీ కంపెనీ అండి. ఇది ఫ్రెంచ్ వాళ్ళది సబ్సిడరీ, ఫ్రెంచ్ గ్లోబల్ ఫార్మా జైంట్ సనోఫీ వాళ్ళది సబ్సిడరీ కిందకు వచ్చేసింది అనమాట. దీని పేరెంట్ కంపెనీ వచ్చేసి హోచెస్ట్ గ్లాంబుల్ అండి. హోచెస్ట్ గ్లాంబుల్. దీని హెడ్ ఆఫీస్ వచ్చి ముంబైలో ఉంది. సుమారు 1200 ఎంప్లాయీస్ ఉన్నారండి. దీంట్లో 1200 ఎంప్లాయీస్ ఉన్నారు. మేజర్గా డయాబెటీస్, ఇన్సులిన్, ఓరల్ డ్రగ్స్, కార్డియో వ్యాక్లర్స్, సో థ్రంబోసిస్, స్పెషల్ థెరపీ ఇటువంటి వాటి మీద ఇది ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంది. సో ఇంత ఇంత మంచి ఒక్క నిమిషం. యా, సారీ, 1 మినిట్ లోడ్ చేస్తున్నాను. సన్ ఆఫ్ ఇండియా ఇంత మంచి డిమాండ్ ఇప్పుడు చూస్తున్నాము. ఈ కార్డియోకి ఎంత డిమాండ్ ఉంది, ఎందుకంటే జనాలు బయట తిరుగుతూ తిరుగుతూ కూడా హార్ట్ అటాక్స్ అవి వచ్చి స్ట్రగుల్ అవుతూ ఉన్నారు. ఇటువంటి వాళ్ళకి వీళ్ళ అవసరం చాలా ఉంది. సో దీని మార్కెట్ క్యాప్ ఫండమెంటల్గా ఆర్ఓఈ 42% అండి. ఆర్ఓఈ 42% చిన్న విషయం కాదు. ఈపీఎస్ అయితే 172% ఉంది ఈపీఎస్. సో ఇది ఇప్పుడు షేర్ వాల్యూ చూస్తే 4197 దగ్గర ఉంది. ఇది 4250 అబోవ్ కనుక మీరు 4250 అబోవ్ కనుక కొనుక్కుంటే ఇది ఎందుకు సార్ మరి ఇంత మంచి కంపెనీ ఎందుకు పడిపోయింది సార్ అంటే దీని ఆల్ టైమ్ హై
9000 అండి. 9000 నుండి ఇప్పుడు హాఫ్ ప్రైస్కి వచ్చేసింది. ఎందుకు పడిపోయింది సార్ అంటే దీని సేల్స్ గ్రోత్ కొంచెం స్లోగా ఉంది. లాస్ట్ 5 ఇయర్స్లో దీని సేల్స్ గ్రోత్ బాగా స్లోగా ఉంది. ఎస్పెషల్లీ 2024 జూలై దాకా, జూలై దాకా పీక్స్లో ఉంది కంపెనీ. తర్వాత కొంచెం సేల్స్ చాలా తగ్గిపోయింది. దీని కాకపోతే దీనికి ఇంకా డివిడెంట్లో మంచి టాప్ రికార్డు ఉందండి. ఫార్మాలో ఇది ఇచ్చినంత డివిడెండ్స్ అయితే ఎవరు ఇవ్వరు. నెక్స్ట్ దీని నెట్వర్త్ పరంగా చూసుకుంటే కొంచెం స్లో అయింది. అదే చెప్తున్నాను కదా, ఓవరాల్గా ఏంటి అంటే నెట్వర్త్ స్లో అయింది. సో ప్రాఫిట్స్ ఇవన్నీ కొంచెం తగ్గినాయి కాబట్టి దీని పర్ఫార్మెన్స్ కొంచెం స్లో అయింది. సో Q2 రిజల్ట్స్లో కూడా ఇది నెట్ సేల్స్ 9% తగ్గింది. బట్ ఆపరేషన్ వై టు డే అంటే ఇయర్ టు డేట్లో 6% పెరిగిందనమాట. అంటే కంపెనీ కాస్ట్ ఆప్టిమైజేషన్ మార్జిన్ పైన కూడా ఫోకస్ పెరుగుతూ ఉంది. సో దీంట్లో ఉన్న పాజిటివ్ థింగ్ ఏంటి అంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా డయాబెటీస్, లైఫ్ స్టైల్ డిసీజ్ కేసెస్లు ఎక్కువగా పెరుగుతున్నాయి. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇంతకుముందు జనాలకి 90s కిడ్స్ వీళ్ళకి ఎవరికి డయాబెటీస్ ప్రాబ్లం అనేది లేదు. కానీ ఇప్పుడు వరుసగా మనకు మారుతున్న లైఫ్ స్టైల్లో ఈ డయాబెటీస్ కేసెస్ అయితే ఎక్కువగా పెరుగుతూ ఉన్నాయి. అండ్ క్రోనికల్ మెడిసిన్స్ డిమాండ్ కూడా స్ట్రక్చర్గా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉన్నాయి. వీటి వల్ల వీళ్ళ కంపెనీ ఏం చేసిందంటే రీసెంట్ R&Ds కూడా స్టార్ట్ చేస్తూ కొత్త మాలిక్యూల్స్ గ్లోబల్ స్టాండర్డ్స్ని, క్వాలిటీ అడ్వాంటేజ్ని తీసుకొని చేస్తూ ఉంటుంది. సో వాట్ ఎవర్ మేబీ ఓవరాల్గా చెప్పాలి అంటే కంపెనీ అయితే ఫండమెంటల్లీ స్ట్రాంగ్, ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్, ఫ్యూచర్ డిమాండ్ ఉన్న స్ట్రాంగ్. ఫ్యూచర్లో ఫార్మాయే డిమాండ్ ఉంది. ఫార్మాలో ఇది ఎక్కువ డిమాండ్ ఉన్న ఐటమ్స్ మీద వర్క్ చేస్తూ ఉంటుంది. R&D ఉంది. సో దట్టు ఇప్పుడు బయింగ్ లెవెల్స్కి కరెక్ట్గా అవైలబుల్గా ఉంది. సో ఇటువంటి స్టాక్స్ మన తెలుగు వాళ్ళు ఎవరు మిస్ అవ్వకూడదన్న ఉద్దేశంతోనే చెప్తూ ఉన్నాను. మిస్ చేసుకోవద్దు. దాంతోపాటు నెక్స్ట్ ప్రిడిక్షన్కి వెళ్దాం. నిన్నటి ప్రిడిక్షన్ మండేకి వెళ్తే నేను అపోలో మైక్రో సిస్టమ్స్ బేరిష్ ఇచ్చాను. తర్వాత ఓవరాల్ మార్కెట్ PE ఇచ్చాను. మీరు చూసుకోవచ్చు ఓవరాల్ మార్కెట్ ఎంత ఘనంగా పడిందో. మార్నింగే మీకు 300 పాయింట్స్ పడింది. తర్వాత పెరిగి ఈవెన్ దో కొన్ని నెగిటివ్లోనే క్లోజ్ అయినాయి. సో మీరు నిఫ్టీ 50 చూసుకుంటే ఈరోజు ఆల్మోస్ట్ సెన్సెక్స్ ఒక 350 పాయింట్స్ పడింది. నిఫ్టీ 50 ఆల్మోస్ట్ గ్యాప్ డౌన్ అయ్యి 900కి వెళ్ళిపోయింది. 25,900 అంటే ఒక 100 పాయింట్స్ దాకా ఇది పడిపోయింది. సెన్సెక్స్, బ్యాంక్ నిఫ్టీ ఒక 300 పాయింట్స్ అన్నీ కూడా మనం ఇచ్చిన హిట్ అయినవి చూసుకోండి. అలాగే అపోలో మైక్రో సిస్టమ్ బేరీస్ ఇచ్చాను. సో అది 52 వీక్స్ హైలో డైలీ అప్పర్ సర్క్యూట్ కొడుతున్న బేరీస్ ఇచ్చాను చూడండి. ఈరోజు అది కూడా పడిపోయింది. ఇది మన ఛానల్ చూడడం వల్ల ఉండే మేజర్ అడ్వాంటేజెస్. రైట్, ఇంకా రేపు ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపు ప్రిడిక్షన్కి వెళ్తే ద ప్రిడిక్షన్ ఈజ్ సేమ్ అండి. సేమ్ అంటే ఇది కాదు. రేపు ట్యూస్డేకి ఫస్ట్ కంపెనీ మీకు డైనకాన్ సిస్టమ్ సొల్యూషన్స్ ఇస్తున్నాను. ఇది 980 దగ్గరకు వస్తే 980 బేరీస్ చేయండి. 970 నుండి 960 దాకా టార్గెట్ ఉంది. 992 మీకు స్టాప్ లాస్ అవుతుంది. తర్వాత కంపెనీ బ్రిటానియా ఇండస్ట్రీస్ అండి. ఇది కూడా బేరీస్ చేస్తున్నాను. 6023 దగ్గర 26 దగ్గర బేరీస్ అయింది. సో 6010 నుండి 5950 వరకు మీకు టార్గెట్ ఉంది. 6052 మీకు స్టాప్ లాస్ అవుతుంది. అలాగే శక్తి పంప్స్ నేను లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ దీన్ని ఈక్విటీలో కొనుక్కోండి అని చెప్పాను. అప్పటి నుండి ఇప్పటికి 200-300 రూపాయలు పెరిగింది. దీన్ని నేను రేపు బేరీస్ ఇస్తున్నాను. 773 దగ్గర ఎంట్రీ, 760 నుండి 740 దాకా టార్గెట్ ఉంది. 789 స్టాప్ లాస్ అండి. ఇండెక్స్కి వచ్చేసరికి సెన్సెక్స్ 85,500 PE తీసుకోండి. బ్యాంక్ నిఫ్టీ 59,600 PE, నిఫ్టీ 50 26,300 PE, మిడ్ నిఫ్టీ 14,000 PE, ఫిన్ నిఫ్టీ 28,000 PE. ఓవరాల్గా నేను మార్కెట్ PE సైడే ఇస్తున్నాను, ఎందుకంటే ట్యూస్డే ఎఫెక్ట్ కొంచెం మూమెంట్ ఉంటుంది. సో చూసుకోవాలి. ఇది ఇంకా దీంతో పాటు మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని క్లియర్ చేద్దామండి. సో కుమార్ గారు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. కొండకేయ గారు, అన్నగారు గుడ్ ఈవినింగ్ అండి. చందు గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. హైదరాబాద్ గుడ్ ఈవినింగ్ సార్, హెల్పింగ్ హ్యాండ్స్ థ్యాంక్ యూ అండి. కుమార్ గారు షార్ట్ వీడియోస్ ఎలాంగ్ మైక్రో స్టాక్స్ ఖచ్చితంగా అండి చేస్తాను, షార్ట్ వీడియోస్ చేస్తాను. శ్రీనివాసరావు గారు ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద కంటెంట్ ఇన్ షార్ట్ టైం సార్. సార్ శ్రీనివాస్ గారు తప్పుగా అనుకోవద్దు, కంటెంట్ షార్ట్ టర్మ్లో ఎక్స్ప్లెయిన్ చేయాలని నాకు ఉంటుంది. కాకపోతే
ఇప్పుడు నేను మిగతా వాళ్ళలాగా వ్యూవర్షిప్ కోసము మనీ కోసము వీడియోస్ చేయట్లేదు. నేను చెప్పే ప్రతి స్టాక్కి ఒక రీజన్ ఉండాలి. అసలు మనం ఎందుకు కొనాలి? ఇప్పుడు సనోఫీ ఇండియా చెప్పాను. ఎందుకు కొనాలి అంటే ఇదిగో ఫ్యూచర్లో డయాబెటిక్ పేషెంట్స్ ఎక్కువ పెరుగుతున్నారు, కార్డియో కేసెస్ పెరుగుతున్నాయి, సో దానికి డిమాండ్ ఉంది. ఇలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే కొనేవాళ్ళు కూడా చెక్ చేసుకొని కొనొచ్చా కొనకూడదా అని చెప్తారు. సో దట్స్ అప్ టు ట్రై చేస్తాను డెఫినెట్లీ. శ్రీనివాసరావు గారు మీ రాసిన దాన్ని కన్సిడర్ చేసి చేస్తాను. ఎందుకంటే వీడియో లాంగ్ ఎందుకు అవుతుందంటే కంటెంట్ ఇప్పుడు మన ఆన్సర్ చెప్పాలి అన్నీ చేయాలి కాబట్టి కొంచెం అవుతుంది. డెఫినెట్లీ అండి. కిరణ్ గారు గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. బమ్లతిరావు గారు శుభ సాయంత్రం సార్, గుడ్ ఈవినింగ్ అండి. సన్షైన్ క్యాపిటల్ 45 పైసాలో కొన్న సార్ బై చేయవచ్చునా? సన్షైన్ క్యాపిటల్ బై చేయొచ్చు అండి సార్. పెన్నీ స్టాక్స్కి మనము ఆలోచించాల్సిన పని లేదు సార్. సో పెన్నీ స్టాక్స్కి అయితే ఆలోచించాల్సిన పని లేదు. కుదిరితే యావరేజ్ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఇవి పెరిగేదాకా మనం ఓపిక పట్టాలి సార్. నేనే కాదు, ఎవరు కూడా పెన్నీ స్టాక్స్ ఖచ్చితంగా 1 ఇయర్లో 2 మంత్స్లో పెరుగుతుంది, 1 ఇయర్లో పెరుగుతుంది అని చెప్పలేం. మినిమం 2 to 5 years హోల్డింగ్ పీరియడ్లో పెరుగుతాయి. మనం ఓపిక పట్టుకోవాలండి. చలారావు గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. పిఎస్సి ఎంట్రీ లెవెల్స్ రామారావు గారు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫాల్ కొంచెం 2400 దాకా వస్తే బెటర్ అండి. 2700 అబోవ్ అయినా తీసుకోండి, లేదంటే 2400 అబోవ్ అయినా తీసుకోండి. ఇప్పుడైతే కరెక్ట్ కాదు, ఫాల్ మూమెంట్ ఉంది. సో కరెక్ట్ అయితే కాదండి రామారావు గారు. దాని బదులు ఇందాక చెప్పిన సన్ ఆఫ్ ఇండియాని ఫోకస్ చేసుకోండి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. అనంతరా షేర్స్ బయ్యింగ్ ప్రైస్ చెప్పండి. 555 మీరు 567 అబోవ్ తీసుకోండి. టార్గెట్ మీకు 700, 800, 900 దాకా టార్గెట్ ఉందండి. మంచి కంపెనీ అండి, మంచి కంపెనీ. తిరుపతి గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. అమరేంద్ర గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అండి. శోభన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, యు ఆర్ రియల్లీ గ్రేట్ పర్సన్ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. శాంతి గారు థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్, వెల్కమ్ అమ్మ. గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ మెసేజ్ అండి, థ్యాంక్ యూ అండి. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ అండి. ఫర్ లాంగ్ టర్మ్ హోల్డింగ్ బెలారిస్ స్టాక్స్ అట్ 124, 30 స్టాక్స్ పర్చేజ్ చేశా. లాంగ్ టర్మ్ కోసం బయ్యింగ్ ప్రైస్ చెప్పండి సార్. బెల్ రైస్ బెల్ రైస్ ఇండస్ట్రీస్ మీరు ఏ ప్రైస్లో బై చేశారు? 124లో మీరు కొన్నారు 30 షేర్స్. ఇప్పుడు ప్రాఫిట్లో ఉందండి. ఇది అమ్ముకోవడం బెటరు. వాస్తవం ఏంటి అంటే సెల్లింగ్ అనేది మీకు దీనికి ఖచ్చితంగా మీరు స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోండి. 124లో కొన్నారు కాబట్టి 158 స్టాప్ లాస్. ఇంకా కొంచెం చూడాలి అంటే దీనికి మీకు దీని హైకి వెళ్ళిందండి. ఇది అమ్మాల్సింది మీరు అమ్మలేదు. 158 మాత్రం స్టాప్ లాస్ పెట్టుకోండి. మళ్ళీ తర్వాత 120కి అలా పడ్డప్పుడు తీసుకోండి. సార్ ఎలిగాన్ ఇంటర్నేషనల్ ఆల్రెడీ స్టాక్స్ ఉన్నాయి, మళ్ళీ 300 కొనొచ్చా? కొనొచ్చు అంటే మీరు ఏ ప్రైస్లో కొన్నారో చెప్తే దాన్ని బట్టి చెప్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరు ఉన్న ప్రైస్ కన్నా హై ప్రైస్లో లో ప్రైస్లో కొంటే బెటర్. కానీ మీరు కొన్న ప్రైస్ కన్నా ఇప్పుడు ఎక్కువ ప్రైస్ ఉందనుకోండి కొనొద్దు. మీరు కొన్న ప్రైస్ కన్నా తక్కువ ఉంటే కొనండి. గుడ్ ఈవినింగ్ సార్, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రజెంట్ యూత్. థ్యాంక్స్ సార్, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. సో దాదాపు మీకు ఎవ్వరికి ఏ డౌట్ ఉన్నా మీరు యూట్యూబ్ కామెంట్ సెక్షన్స్లో రాయొచ్చు. నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. అంటే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ప్రతిదానికి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, సో మన ట్రైనింగ్స్ జనవరి బ్యాచ్లో స్టార్ట్ అవుతాయి. జనవరి బ్యాచ్కి ప్లాన్ చేసుకోండి. సో ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ వాచింగ్. మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చి సక్సెస్ అవుతున్నాయి అనిపిస్తే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్, కీప్ అంటిల్ టేక్ కేర్, బాయ్, జై హింద్.